వాగ్దానములు నెరవేర్చేవాడివి, సర్వసృష్టికి ఆది సంభూతుడి, పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో నిరంతరము ఈ నామము వేవేల దూతల చేత స్తుతింపబడుచున్న నజరుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమును ప్రార్థన చేస్తూ ఈ సాయంకాలం నాయన నీ మందిరావనంలో సియోనులో ప్రభువా నీ బిడలముగా చేరి సంఘక్షేమం కొరకై, సంఘం అభివృద్ధి కొరకై, ఆత్మరక్షణ కొరకై, అనేకులకు తండ్రి క్షేమకరము కొరకై ప్రార్థించమని ప్రభువా మా మీద మీరు ఉంచిపోయిన భారాన్ని బట్టి నీ కొందనాలు. ఇదిగో తండ్రి, నేను వచ్చేంత వరకు ఇలా చేస్తూ ఉండాలని చెప్పినావు. తండ్రి, మరి 2024 సంవత్సరంలో దయల ప్రభువా మరి 10వ నెల మొదటి దినము తండ్రి, ఈ సాయంకాలము ఈ రీతిగా మీ సన్నిధానంలో చేరి ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన విన్నపములు ఆలకించి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. యారును నీ మహిమను ఉంచండి, తెరని ఆకాశం శకున మేఘం ఈ స్థలంలో ఉంచండి, అపవాదిష్టును దూరపరచండి, శత్రుకార్యాలు లయపరచండి. కరెంటు మైకులు మీ స్వాధీనించుకోండి. చక్కగా పాడి గణపరచుటికి ఆత్మతో పాడటానికి నేర్పించండి. మనుషుల కోసం కాదు తండ్రి, మనుషుల మెప్పు కోసం కాదు. దేవాన్ని వాడుకునే అర్హమైన పాత్రలుగా మేము వాడబడాలా. దేవా సహాయం చేయి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మ చేత నీ బిడ్డలు నింపండి. మా ప్రియులు రావాల్సిన మా ప్రియుల్ని నడిపించండి. భారం కలిగిన వారుగా వచ్చి భారంగా ప్రార్థించట్లో నేర్పించండి. ఆ రీతిగా భారభరితమైన సేవ కొరకై ఆత్మల భారము, సంఘ భారము మోసుకునేవారుగా నీ పరిచర్యలు సహకరించి సహాయం చేసేవారినిగా సిద్ధపరచండి. ఈ కుటుంబంలో చేరిన ప్రతి కుటుంబముగా ఏకంగా ఒకే కుటుంబం, తండ్రి కుటుంబం, యేసుప్రభుల వారి కుటుంబముగా తండ్రి మరి మీరు సిద్ధపరచండి, సహాయం చేయమని మీ యొక్క సన్నిధిలో నిలన దాస్తుని మీరు బలపరచండి, వాడుకోనండి. ఏదైనా మీరేం మాట్లాడాలని ఉద్దేశించి ఆలోచన కలిగి ఉన్నారో మీ నామానికి మహిమార్థంగా మీ పరమ నుంచి మీ దయగల మాటలు తండ్రి నీ ధవళ సింహాసనం నుంచి బయలుపరిచి మాతో అందరితో మాట్లాడండి. మాతో మాట్లాడి మేము ఏ రీతిగా నీ కొరకు జీవించాలనో దేవో మాకు నడిపించమని ఈ కూడికి మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించమని అపవాదిష్ట శేఖర శక్తులను సాతాను క్రియలను యేసునామములో బంధిస్తున్నాం. పెడచెవు పెట్టకుండా ఆసక్తితో నీ మాటలు వినటానికి నేర్పించు. నీ సన్నిధిలో వ్యర్థంగా ఇక్కడికి రాకుండా నాయన, ఎద్దులైపోకుండానట్లుగా నాయన ప్రయోజనకరమైనది, మంచిది, మేలుకరమైనది వారు పొందుకున్నట్లు సాయం చేయి. ఈ రీతిగా ఈ కొడుకులో తండ్రి మీ యొక్క సహాయమును కోరుకుంటున్నాం, మీ సన్నిధి కోరుకుంటున్నాం. సమస్తమును ఘనత మహిమ మీరే పొందగల దేవుడు అని యేసుక్రీస్తుల వారి ఘనమైన నామమున ప్రార్థన చేసి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుంటే ఈ నీళ్ళు మంచిగా
మంచిది. పాటలు ఇప్పుడు యూట్యూబ్లోనూ పాటలు మంచిగా వస్తాయి. ఏ పాట కావాలంటే ఆ పాట వస్తుంది. నేర్చుకునే స్థాయి ఉండాలి. పాట నేర్చుకోవాలి. మనం దానికి రాగము, తాళము, పల్లవి. చూడండి, మీరు కూర చేస్తే అన్నీ కరెక్ట్గా వేయకపోతే కూర ఏమవుద్దామా? చెడిపోదా? మరి మీ ఇంటి వాళ్ళు పెడితే తింటారా? అట్టనే దేవుని సన్నిధిలో కూడా మనము ఇవి కలిగి ఉండటం మంచిది. జాగ్రత్తగా యూట్యూబ్లో ఉన్నాయి, ఇప్పుడు వాట్సాప్లో ఉన్నాయి పాటలు. ఖాళీ ఉన్నప్పుడు ఒక రూమ్లో కూర్చోనండి, పాటలు పెట్టుకోండి, వినండి. స్థాయి ఎలా పాడుతున్నారు, మంచిగా పాడేవాళ్ళే పెట్టేది. చెత్త చెత్త పాటలని పెట్టరు. అందుకని దేవుని వాక్యం కూడా వినాలి మనం. దేవుని వాక్యం చెప్తుంది, వాక్యం చెప్తున్నారు. కాలం గడపగాకండి. ఎందుకంటే మార్త విస్తారమైన పనులు పట్టుకుంటూ చేత ఆమె యేసుప్రభు దగ్గర కూర్చొని వాక్యము వినలేకపోయింది. మరి అయితే ఉత్తమైన దాన్ని సంపాదించుకునింది, దాన్ని కలిగి ఉన్నింది. అందువలన సంఘములో కూడా మనం ఎదగాలంటే మన సొంత ఆలోచన జ్ఞానంతో మనం ఎదగలేము. దేవుడు వాడుకోవాలి. ఆ కాలంలో నేను ప్రభుని ఎరిగిన కాలము, ఒక అన్యుడిని, విగ్రహారాధికుని అనేక రకాల పూజలు పునస్కారాలు చేస్తూ మరి అదే భక్తి అనుకున్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడి కోసం మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మనల్ని వాడుకుంటాడు. క్రీస్తునందు ప్రేమేంద్రులారా, ప్రభు ఎప్పుడు మనల్ని ఆయన కోసం ప్రయాస పడితే మన ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదన్నాడు. కొన్ని ప్రయాస పడతాం, కేవలము మనము ఎందుకో దేమీ ఉపయోగం లేని దానికి, ప్రయోజనం లేని దానికి, దానివలన మనకి ఏ లాభము లేని దానికోసము మనము కొన్ని సందర్భాల్లో మనకు ప్రయాసం ఎక్కువ ఉంటుంది. దానివలన ఏ ప్రయోజనం ఉండదు, ఏ మంచి జరగదు, తృప్తిగా ఉండలేము, దానివలన తృప్తి పొందలేము. అలాంటి సందర్భాలు ఎన్నో మన జీవితంలో పోయింటాయి. అందుకని దేవుని కోసమే
ప్రభువును సంపాదించుకోవటానికి అపోస్తలుడైన పౌలు ఆయన అన్నాడు, నేను ప్రభువును సంపాదించుకోవటానికి నాకు కలిగినదంతటినీ దేంతో సమానంగా ఎంచుకున్నాడట? పెంట అంటే మీకు అందరికీ తెలుసు కదా, మనకు అర్థమయ్యే భాషలోనే బైబిల్లో రాస్తున్నాడు. ఆయన్ని యేసుక్రీస్తుని సంపాదించుకోవాలి, ప్రభువును సంపాదించుకోవటానికి తనకున్నదంతా కూడా. ఈరోజు చాలామంది ఉన్నదానికంటే ఎక్కువ సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రభువును సంపాదించుకోవడానికి ప్రయాసము లేదు. అందుకని సంఘము, సావాసము, అపోస్తలుల బోధ, ఎడదగిన ప్రార్థన, రొట్టె విరుచుట, ఇవన్నీ మనకొక దైవ నియమాన్ని నేర్పిస్తుంది. దేవుని బాటలో నడవటానికి ఇది మనకొక పునాదిగా. ఈ పునాది రాళ్ళు మనల్ని చక్కగా కట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం చక్కగా ఉండాలి. మనం చక్కగా ఉన్నప్పుడే దేవుడు మనతో ఉంటాడు. ఆయన అన్నాడు, చదువుకుందాం, ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథములో 17వ అధ్యాయము. యోహాను సువార్త ఈరోజు ఒక మాట మనం చదువుకొని ముందుకు పోదాం. ఇరవై వచనం, 21 వచనం, 2 వచనాలు మనం చదువుకుందాం. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు చెప్పింది ఈ మాటలు. ప్రార్థన చేసే వాళ్ళందరూ ఎట్లా ఉండాలంట? అది అందరూ చిన్న ప్రార్థన చేస్తున్న వాక్యం కొరకు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన క్రీస్తునందు ప్రేమికులారా, మరి అటు ప్రార్థన కలిగి తన తండ్రికి అనుకూలంగా జీవించాడు. అందుకని ఈ రాత్రి సంఘంలో నీవు, నేను, మనము కూడా ఉన్నాం. మనమలని అనాథులుగా విడిచిపెట్టలేదు, అడుక్కునే వాళ్ళగా చేయలేదు. తండ్రి సంకల్పంలో మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకని మనము ఈ వాక్యాన్ని మనతో దేవుడు మాట్లాడినట్లుగా ఈ సంఘములో మరి మనం ఎలా ఉండాలనో నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, దయగలిగిన దేవా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, యోహాను సువార్త దయల తండ్రి మా గమనాలకు తీసుకొని వస్తున్న 17వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనాన్ని మేము చదువుకొని ఉన్నాము. ఈ మాటలు మాకైతే తెలియవు, అర్థం కాదు. మేము అర్థం చేసుకునే అంత శక్తి, జ్ఞానం మాకు లేదు. జ్ఞానం అనుగ్రహించే దేవుడివి, సహాయం చేయమని నీ పక్షంగా నిలైన దాసుని బలపరచుకో, వాడుకో నైనా. నన్ను ఇరువు నీ బిడలకు కొరకై వడ్డించు, సహాయం చేయమని, నా పెదవులను తాకమని, పరిశుద్ధాత్మ అగ్నితో నన్ను కాల్చి పరిశుద్ధపరచమని, ఈ సంఘము క్షేమం కొరకై మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమిన దేవులారా, ఇక్కడ దేవుని వాక్యము ఈ రీతిగా యేసు చెప్తున్నాడు, మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మినట్లు తండ్రి నా యందును నీవు నీ యందును నేనును నీ యందును, చూడండి, నేను నీ యందును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే, చూడండి, వాళ్ళ కొరకు కాక మాత్రమే నేను ప్రార్థించలేదు, కానీ వాక్యం వలన
దేని వలనంట? వాక్యం వలన. నా వల్ల చూడండి, వాక్యము విన్న వాళ్ళ వలన నా యందు ఏమి ఉంచినారంట వాళ్ళు? యేసుప్రభు చెప్తున్నాడు, వాళ్ళు మీరు వాక్యం వింటున్నారా? వాక్యం వింటే ఏమి ఉండాలా? విశ్వాసం ఉండాలి. అయితే యేసుప్రభు విశ్వాసం ఉన్న వాళ్ళతోనే మాట్లాడతాడు. మనం వాక్యము ఏమైనది? వాక్యం ఏమైనదంట? చూడండి, ఎబ్రీ పత్రిక 4:12 చదువుకుందాం. ఎబ్రీ పత్రిక క్రీస్తునందు ప్రేమైన దేవులారా 4:12లో చూడండి ఏమైనదంట? బలము గలదై ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలగలను విభజించునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించద్దంట. వాక్యం వింటే ఏమేం చేస్తుంది చెప్పండి? ఎన్నో ఎక్కడ అన్నీ రాసుకోండి. వాక్యం విన్న వాళ్ళని లోపల వాక్యం ఏం చేస్తుంది అనేది అక్కడ అపుస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాస్తున్నాడు. ప్రియదేవులారా, అయితే సియోనులో ఉన్నవారు మనం కూడా వాక్యం విన్నప్పుడు వాక్యము సజీవమైనది. ఈరోజు వాక్యాన్ని ఏం చేస్తున్నాం? మనము జీవము లేనిదనిగా చేస్తున్నాం. క్రైస్తవులను, సంఘస్థులమే కదా. వాక్యం ఏమైనది? కత్తి అయినది. అది 2 పక్కల పదునుగల్ల కత్తి. అది దాన్ని ఏం చేస్తున్నాం? ఇప్పుడు మొండికత్తిలా చేసేస్తున్నాం. అందుకనే శక్తి లేదు, క్రైస్తవుల శక్తి లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనం ఏమై ఉండాలంట? శక్తివంతులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని సంఘంలో మనం శక్తి లేని వారుగా ఈరోజు కనబడుతున్నాం. దేవుని నమ్ముకున్నాం. దేవుని వాక్యం ఉంటే చూడండి, సజీవం గలదై అది 2 అంచెలు గల ఖడ్గము కంటే నువ్వు వాడగలదై ప్రాణాత్మలను, ప్రాణాన్ని ఆత్మని ఏం చేస్తుంది? అది ప్రాణాన్ని ఆత్మని రెంటిని విభజించి లోపలికి పోయి చూడండి, లోపల ఎక్కడున్నాయి తలంపులు? ఏం తలంపులు ఉన్నాయి? ఏమేం తలంపులు ఉన్నాయి? చెప్పండి, ఏమేం తలంపులు ఉన్నాయి లోపల? చూడండి, నేను చెప్పలా. చూడండి, దేవుడు బయలుపరిస్తే చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయములో క్రీస్తునందు ప్రేమైన దేవులారా ఆయన అంటాడు, చదువుకుందాం 12 వచ్చిన నుంచి 15వ అధ్యాయము. వారి జోలికి పోకండి. ఇద్దరు పోయి గుడ్డోళ్ళు ఇద్దరా? ఒక గుడ్డోడు అన్నిందంట, నా ఏమిరారా నాకు తెలుసు దారి అని గుడ్డోడు పోయి ఇంకొక గుడ్డోడిని చేపట్టుకుందంట కదా. అయితే ఈ 2 గుడ్డోళ్ళు ప్రయాణం చేస్తున్నారు. 2 గుడ్డోళ్ళే కదా. వాళ్ళ మార్గం తెలుసా? దారి తెలుసా? దారిలో ఏముండో నేను తెలుసా? ఈరోజు చాలామంది సంఘములో అలాగున్నారు.
ఏమీ తెలియదు, వాక్యంలో ఉన్న సత్యం తెలీదు, భావం తెలీదు. అది కలిసే నడుస్తున్నారు. గుడ్డోళ్ళు మాదిరి ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇద్దరు పోయి ఆడబడినట్ట, ఇద్దరు ఆడబోయి పడతారు. గుంట అంటే ఏ గుంట అది? చూడండి, ధనవంతుడి లోకంలో జీవించాడు, చనిపోయినాడు. అతను పోయి ఆడబడినాడు, పాతాళంలో అగాధములో పడి ఉన్నాడు. నేను కూడా, నువ్వు కూడా, మనం కూడా అంతే. దారి తెలియకపోతే, కన్నులు లేకపోతే, వాక్యం వినకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే, చూడండి ఇంక అంటాడు. అక్కడ యేసుప్రభువు వాళ్ళు చెప్తున్నాడు. ప్రియమిదిములరా, 15 నుంచి చదువుకుందాం. అందుకు పేతురు, ఈ ఉపమానము మాకు తెలుపమని ఆయన అడగగా, ఆయన మీరు ఇంతవరకు ఏమంటున్నాడు? ఎంతవరకు ఉన్నారు వీళ్ళు? యేసు ప్రభుతో ఎంతవరకు ఉన్నారు? ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ సమకూర్చి తీసుకొని వచ్చి సంఘములో చేర్చి, సంఘములో ఒక స్తంభాలుగా కదా, మూల స్తంభాలు వాళ్ళు ప్రపంచానికే. అటువంటి వాళ్ళని తయారు చేసిన వాళ్ళు కూడా ఏమంటున్నారు? మాకు తెలియదు కదా, ఈ ఉపమాన యొక్క భావము మాకు తెలపమని యేసుప్రభువుని అడుగుతున్నారు. ప్రార్థన కదా అదే. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభుని అడుగుతున్నారు. యేసు ప్రభు పాదాల దగ్గర అందరూ సమకూర్చబడి ఉన్నారు. ఏమని అడుగుతున్నారు? చూడండి ప్రేమిందులారా, ఆయన అంటున్న, అందుకు పేతురు, ఈ ఉపమాన భావం మాకు తెలపాలి. మన సంఘములో మొట్టమొదటి మనం ఏం నేర్చుకోవాలా? ఈ వాక్యములో ఉన్న భావాలు, అసలు ఏ ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు, అసలు దేవునికి యొక్క సంకల్పం ఏంటి, దేవుని ఆలోచన ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశం మన పట్లేంది, అసలు ఈ వాక్యం ఏం చెప్తుంది, ఎలా నడవమంటుంది. మొట్టమొదటి మనము దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. శిష్యులు కూడా కూడుకొని ఉన్నారు. కూర్చోండి, గమ్ముకు కూర్చోండి, డిస్టర్బ్ చేయకుండా కూర్చోండి, కూర్చో. శిష్యులు అడుగుతున్నారు, దీని భావం ఏమిటి, ఈ సంగతి ఎలా తెలుసుకోవాలి? మేము ప్రార్థన చేస్తున్నారు. ప్రభు పాదాల దగ్గర ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? ప్రభు పాదాల దగ్గర ఉన్నారు. యేసుప్రభు పాదాల దగ్గర కూర్చున్నారు. యేసుప్రభుని మధ్యలో కూర్చుని పెట్టుకొని వారు ఒక సంఘముగా కూడుకొని యేసుప్రభుని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడగగా. చూడండి, ఆయన అడుక్కుంటున్నారు. ప్రార్థన అంటే ఏంటి? అడగటమే. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియమైన దినులారా, ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాం. అసలు మనకేం తెలుసు? లోకములు ఉన్నాయని తెలుసు, కానీ బైబిల్లో ఉన్నాయి మాత్రమో ఏమీ తెలియదు. చూడండి, అక్కడ వచ్చిన శిష్యులందరూ కూడా పేతురికి చేపలు పట్టేది తెలుసు ఆయనకి కదా. ఎంత లోతుకైనా పోయి చేపలు పట్టేది మాత్రం తెలుసు. సముద్రంలోకి, నడి సముద్రంలోకి పోయేది కూడా ఆయన తెలుసు, కానీ వాక్య భావము తెలియదు. ఈ ఉపమాన భావము తెలుసుకోవటానికి ప్రభు పాదాలు పట్టుకొని ఉన్నారు. మాకు తెలిపోయా. ఎప్పుడైనా ప్రార్థన చేసామో మనం, వాక్యం తెలియటం లేదు ప్రభువా, వాక్యం అర్థం కావటం లేదు ప్రభువా, మాకేం అర్థం కావటం లేదు, మేము ఎలా ఉండాలా, ఎలా చేయాలా, ఏ క్రమం అనుసరించాలా. అందుకని ఈ రోజుల్లో ప్రార్థన తక్కువైపోయింది. ప్రార్థన చేసేవాళ్ళు లేరు. బాధలు తొలగటం లేదు, సమస్యలు తీరటం లేదు. ఆ రోజు ప్రార్థన చేసే దైవజనులు ఎంతోమంది ప్రార్థనలు అద్భుతాలు జరిగినాయి.
లేదా యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, మనలాంటి మనిషి ఆయన కదా. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, మానవ స్వభావం కలిగిన వాడే, మనిషే. ప్రార్థన చేస్తే ఏం జరిగినాయి? వాళ్ళు దైవజనులు, గొప్ప ప్రవక్తులలో ఏం జరిగింది? యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడా ఆగు అంటే చెప్పండి, ఆగిందా లేదా? చంద్రుడు ఆగాడా లేడా? ప్రేమేంది బిడ్డారా? మరి ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన ఎలా ఉంది? మనం శక్తి కలిగిన వారముగా ఉన్నామా, బలహీనులుగా ఉంటున్నామా? దేవుని అడగటంలే మనం. శిష్యులు అడిగినారు, అందుకని వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళ వెంట దేవుడు ఆత్మ నింది వాళ్ళని ఆత్మచేత నడిపించబడారు, గొప్ప సేవ చేసినారు. భూలోకంలోనే వాళ్ళు హతసాక్షులుగా అయినారు. ఆయనకు హతసాక్షులుగా జీవించాలి క్రైస్తవులు. ఏమంటున్నాడు? చదువుకుందాం, ఇప్పుడు చదవండి. ఆయన మీరును ఇంతవరకు ఏమై ఉన్నారంట? మనమేమై ఉన్నారంట? మేము ఎందుకు అవుతాము అట్లా అనుకుంటాం కదా మనము. ఏమై ఉన్నారంట వాళ్ళు? యేసుప్రభు దృష్టిలో వాళ్ళని అడుగుతున్నప్పుడు మీరును ఎంతంట ఇంత అవివేకులై ఉన్నారా? చూడండి, మనం ఎవరు దేవునికి ఎట్ట కనపడుతున్నాం? అవివేకులు. అవివేకులకి ఏం తెలుస్తుంది? అడ్డం తిరిగి మాట్లాడేది తెలుసు, అడ్డం తిరుగుకునేది తెలుసు, నిడువుగా నడవరం, దేవుని భయం ఉండదు, వాక్యం అనేది విషయము మర్చిపోతాం. ప్రేమింది బిడ్డరా. అయితే శిష్యులతో ఆ సంగతి చెప్తున్నాడు, మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వాళ్ళు అడిగినారు, ఈ భావం మాకు తెలుపయ్యా. ఎప్పుడో తెలుసుకోవాల్సిన వాళ్ళు, ఎంతో కాలము వాళ్ళు సంఘంలో ఉన్నవారు, యేసుప్రభుతో ఉన్నవారు, బోధ విన్నవారు, బైబిల్ చదివినవారు, అంతా నేర్చుకున్నారు, అంతా విడిచిపెట్టినారు, వాళ్ళు పనులు విడిచిపెట్టినారు, ఆదాయాన్ని విడిచిపెట్టినారు, లాభాలు విడిచిపెట్టినారు, సమర్పించుకున్న వాళ్ళే ఆయన ఎమ్మిడి వచ్చే వాళ్ళకే ఏం తెలియలేదో? వాక్యంలో ఉన్న భావం తెలియలా. ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రేమిద్రమిడారా, దేవుని వాక్యం మనము నేర్చుకోవాలి. మొట్టమొదట దేవుని వాక్యం ఏమై ఉన్నది నిర్లక్ష్యం చేయకూడదు. అందుకని వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు, వాళ్ళకి అర్థం కాకుండా పోయింది. అందుకని యేసుప్రభుని అడిగినారు, అడుగుట వల్లనే వీళ్ళ యొక్క అవివేకము బయటపడింది. అడగకపోతే, ఈరోజు వాక్యం తెలియకపోతే మీరందరూ కూర్చొని అక్క ఈ వాక్యం ఏందక్క చెప్పవా? ఈరోజు వాక్యం అడిగే వాళ్ళు లేరు. ఏమడుగుతారా? చెవులు పట్టుకొని ఈ కమ్మలు ఆడకొన్నావు, మంచి డ్రెస్ కట్టుకొని వచ్చిందనుకో, వేసుకొని వచ్చిందనుకో, ఎక్కడ కొన్నావు అక్క ఈ డ్రెస్సు, నాకు కూడా చూపించు. లేదా వాక్యం అడగరు. ఈ వాక్యంలో భావం ఏంటి, ఈ వాక్యంలో సత్యం ఏంటి, ఈ వాక్యం నడుచుకుంటే, వాక్యానుసారంగా నడుచుకుంటే ఏం జరగద్ది, మంచి జరగద్దా లేదా? ప్రేమిద్రమిడారా, ఈరోజు విశ్వాసాలు అలాగే లేరు. అందుకని సంఘం వర్ధిల్లటం లేదు, కుటుంబాలు వర్ధిల్లటం లేదు, అనుకున్న కార్యాలను నెరవేర్చడం లేదు. అందుకని వారితో చెప్తున్నాడు, చూడండి ఇంత అవివేకులై ఉన్నారా? చూడండి, ఇప్పుడు చదువుకుందాం. 17 వచ్చింది. నోటిలోనికి పోవని దాన్ని ఇంతయు కడుపులో పడి బయలు భూమిలో పడును కానీ అది ఇది మనిషిని అపితపరుచునని గ్రహించరా. వాళ్ళకి చెప్తున్నాడు, ఆ భావం ఏందయ్యా, మాకు ఆ భావం చెప్పమయ్యా, ఆ వాక్య భావం ఏదయ్యా అని బతిమలు ఆడుకుంటే యేసుప్రభు ఏం చెప్పినాడు? ఇంత అవివేకులై ఉన్నారు మీరు, మీకు తెలీదా? మీకు తెలీదా? ఈ లోకంలో ఉన్న అన్ని మింగు,
అన్నీ తిన్నా అవి లోపల నేనేం చేయలేవు. ఏం చేస్తే ఎవరికి హాని కలిగించదు, ఎవరికి బాధ. అయితే ఇట్టబోయేదంతా ఏం అవ్వదు, కానీ ఇట్టబోయేది ఏం చేస్తుందంట? గబ్బు చేసేస్తుంది. కుటుంబాన్ని గబ్బు చేస్తుంది, భార్య భర్తని గబ్బు చేస్తుంది, జీవితాలు గబ్బు చేస్తుంది. చూడండి, పక్కన పోయేవాడికి గబ్బే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాసనే. అది వాసన ఎక్కడి నుంచి వచ్చింది? అది చూడండి, ఇటు పోయిందంతా కూడా. ఈరోజు మనం ఏమనుకుంటాం? పిల్లలు బాత్రూమ్ పోతే చి 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 అనుకుంటాం కదా. అసలు ఎక్కడి నుంచి వచ్చేది వాసన? వాస్తవంగా మనం ఎరిగామా ఎక్కడి నుంచి వచ్చేదంట? ఎక్కడి నుంచి వచ్చేది వాసన? ఒకసారి ఆలోచించండి. మీ మాటలు, మీ నోటి మాటలు, మీ ప్రవర్తన. ప్రియదేవుని గారా, దేవుని నామానికి మహిమకరంగా జీవించలేకపోవటం. ఈ సంగతి తెలుసుకోవాలి వాళ్ళు, ఈ సంగతి తెలుసుకోవాలి శిష్యులు. సంఘములో ఇలా ఉండాలని తెలీదు. ఆ సేవకుని దగ్గర, యేసుప్రభు దగ్గర వాళ్ళకి ఎవరు సేవకుడు? అప్పుడు ఈ శిష్యులకి ఎవరు సేవకుడు? యేసుప్రభుడు వారే. యేసుప్రభు దగ్గర వాళ్ళు ఈ సత్యాన్ని నేర్చుకోలేకపోయినారు. ఆయన చెప్పేది అర్థం కాల వాళ్ళకి. ఈరోజు కూడా చాలామందికి సంఘాలకి బోధించిన అర్థం కావటంలా. అందుకని యేసుప్రభు అక్కడ చెప్తున్నాడు, ఇక్కడ నుంచి పోయేది నువ్వేమన్నా తిను. చాలామంది అంటారు, చి చి అది నేను తిన్ను, అసలు నేను ముట్టుకోను దాన్ని, అది నాకు అసహ్యము, అదంటే నాకు ఇష్టం లేదు. ఇక్కడ పోయితే అది ఏదైనా కానీ, నువ్వు ఏది పోయినా అది ఎవరికి హాని కలిగించదు. కానీ ప్రియదేవులారా, ఇటు నుంచి పోయేది అందరికీ ఇబ్బంది కలిగిస్తుంది. చదువు యేసుప్రభు ఆ మాట చెబుతూ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? చదువుకుందాం, చదవండి, కిందకి చదవమ్మా. నరహత్యలు, వ్యభిచారములు, హృదయములో నుండి ఎక్కడి నుంచి వస్తాయంట? మీరు వాక్యం గుర్తుపెట్టుకోండి. ఎబిరి పత్రిక 4:12 ఏం చెప్తున్నాను? దేవుని వాక్యం గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి పోతుంది ఈ వాక్యము? లోపలికి పోతే, మాత్ర మింగితే, మాత్ర ఏం చేస్తుంది? లోపలికి పోయిన తర్వాత నడినెత్తు నుంచి కీళ్ళు, కండరాలు, మూలగళ్ళు, ఎముకలు అన్నిటిలోకి పోయి మనిషికి ఏమిస్తుంది? ఆరోగ్యాన్ని ఇస్తుంది. మొదలు మాత్రమే మింగకపోతే ఎక్కడి నుంచి వస్తుంది స్వస్థ? రాదు. అందుకని వాక్యం వినాల. ఆయన వాక్యము యోహాను సువార్త 17:20-21 మనం చదువుకుంటున్నాం. ప్రేమింద్రులారా, ఆయన వాక్యము వాళ్ళతో చెప్పినాడు, వాళ్ళకి నేర్పించినాడు, వాళ్ళని నడిపించాలని ఆశపడినాడు. వాక్యం వినకపోతే, వాక్యం వాళ్ళ మనసులో లేకపోతే ఏమున్నా ప్రయోజనం లేదని వాక్యం చదివిస్తుంది. తలంపులు, ఆలోచనలు ఇవన్నిటినీ కలిగి క్రైస్తవుడు జీవిస్తున్నాడు. అందుకని యేసుప్రభు చూశాడు. యేసుప్రభు శిష్యులు వచ్చి అడిగినప్పుడు మనుషులందరూ ఈ రీతిగా ఉన్నారని చెప్తున్నాడు. గ్రహింపలేని వారుగా ఉంటున్నారు, ఇంత అవివేకులుగా కనబడుతున్నారు. వీళ్ళు ఎవరు? వీళ్ళు ఎవరున్నారు? వీళ్ళు బయట ఉన్నోళ్ళా? వాక్యం తెలియని వాళ్ళా? చెప్పండి. ఎంతకాలం అయింది మనం ప్రభుని నమ్ముకొని? ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులమే? దేవుని వాక్యం ఎంతకాలం నుంచి వింటున్నాం?
వాళ్ళు ఎమ్మిడే ఉన్నారు, ఆయన చేసేయన్ని చూస్తున్నారు. ఆయన ప్రార్థన కూడా ప్రత్యేకంగా ఉన్నింది వాళ్ళకి. తెలుసా, యేసుప్రభు ప్రార్థన, ఆయన ప్రార్థన చేస్తే ఏం జరుగుతున్నింది? చనిపోయిన వాళ్ళు కూడా లేస్తున్నారు, కుష్ఠరోగులు బాగవుతున్నారు. చూడండి, చెవిటోళ్ళకే చెవులు వినపడుతున్నాయి, గుడ్డోళ్ళకే చూపు వస్తుంది. చూడండి, కుంటోళ్ళు నడుస్తున్నారు, చనిపోయిన వాళ్ళ సహితం కూడా వేస్తున్నారు. దెయ్యాల చేత పీడించబడుతున్న వారికి యేసుప్రభు ప్రార్థన చేస్తే విడుదల కలుగుతుంది. ఆ ప్రార్థన శిష్యులకి ఒక ఆశ్చర్యకరంగా ఉండింది. ప్రేమికులారా, అరే ఈయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, మనం ప్రార్థన చేస్తే ఏం లేవు. అందుకనే యేసుప్రభు శిష్యులు ఆయన చూశారు. ఆయన ప్రార్థనలో ఒక ప్రత్యేకత కనపడుతుంది. ఆయన పగలంతా ఎక్కడుండేవాడు? సమాజ మందిరంలో ఉండేవాడు. రాత్రులంతా ఎక్కడుండేవాడు? ఒంటరిగా ఎడారిలో ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవాడు. అందువలన తండ్రితో ఎప్పుడు ఆయనకేముంది? సంబంధం పెట్టుకున్నాడు. అందువలన ఆయన ఏదడిగినా తన తండ్రి తనకు అనుగ్రహిస్తున్నాడు. నీకు అట్లా సావాస్యం ఉండాలి, ప్రభుతో సంబంధం ఉండాలి. క్రైస్తవులు అని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. మనం అందరం కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారమే. ప్రేమిదిమిటారా, అందుకని శిష్యులు ఆయన చూసినప్పుడు, యేసుప్రభు చూసినప్పుడు, యేసుప్రభు పద్ధతి, ఆయన యొక్క నడవడికి, ఆయన ప్రార్థన, ఆయన కూర్చోటం కానీ, ఆయన మరి మాట్లాడే వాళ్ళ దగ్గర అంత సున్నితంగా మాట్లాడేవాడు. ఈరోజు మన మాటలు ఎలా ఉన్నాయి? ఎవరితో ఎట్టు మాట్లాడుతున్నాం. అయితే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఏం మారాలా? యేసుప్రభు ఏం చెప్పినాడు? రండి చూడండి ప్రేమేంద్రులారా, మార్కు సువార్త ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఈయన అంటున్నాడు, పదిహేడు వచ్చిన నమ్మిన వారి వలన అక్కడ ఆగదామమ్మా. చూడండి, నమ్మిన వారి వలన, మనం అందరం నమ్మాము. ఇక్కడ ఉన్న వాళ్ళు నమ్మినారమ్మా. ఎవరు నమ్మినారు? ఎవరు నమ్మినారు? యేసుప్రభు నమ్ముకున్నారు. మేము 1990లో నేను నమ్మాను. ఎప్పుడు? 1990లో యేసుప్రభు నమ్ముకున్నాను. చూడండి, ఆ సంవత్సరంలోనే నేను ప్రభుని ఎరిగాను. ఆ 90 సంవత్సరంలో జనవరి 1 రోజున బాప్తిజం తీసుకున్నాను. నేను ఏదో ఇక్కడ నిలబడుకున్నాను, ఏదో చెప్పటం కాదు. ఎంతోమంది లైన్లో వింటున్నారు. 1990లో ప్రభుని నమ్ముకొని 4 సంవత్సరాలు నేను సంఘములో ఒక పనోడిగా, సేవకుడు ఏది చెప్పినా వాళ్ళు కాళ్ళతో చూపిస్తే నేను చేతితో చేశాను. వాస్తవంగా ఇది. అందుకని నాలో ఉన్న ఆ దీనత్వమును చూసే దేవుడు ఒక సంఘాన్ని నాకు అప్పగించాడు. నాకు ఆ రోజు సరైన దుస్తులు కూడా లేవు, వస్త్రాలు కూడా లేవు, మంచి గుడ్డలు కూడా లేవు. నేను ఏదో మామూలుగానే మరి వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు సేవకులు మమ్మల్ని చూసి నొచ్చుకునేవారు. జరజన ఈ చొక్కా ఏరే చేసుకోకూడదు అనేవాళ్ళు. ప్రేమింది బిడ్డారా, అయితే నా పరిస్థితి ఎవరికి తెలుసు? దేవుడికి నాకు మాత్రమే తెలుసు. అటువంటి పరిస్థితి. ఆ కాలంలో నా విశ్వాసాన్ని చూసి
మాలో ఉన్న భక్తిని చూసి ఆ దైవజనులు ఆ దినాల్లో మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి ఆహారం కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితి ఈరోజు చెప్తున్నాను ప్రేమిని. చాలామంది లైన్లో ఇంటుండొచ్చు. అయితే అటువంటి పరిస్థితి. అయితే మా ఊర్లో మా గ్రామానికి దైవ సేవకులు మేము పిలుచుకున్నప్పుడు మా ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలా నాకుండేది ఒక తపన. మా ఏరియాలో దేవుని నమ్మనోళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ సువార్త వినిపించాలా అని గోలు నాలో ఉండేది. దేవుని గురించి చెప్పించాలి, ఇక్కడ యేసుప్రభుని గురించి చెప్పించాలా అనే నా ఆశ ఉండేది. వాళ్ళని పలాని బేస్తవారము మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుంటాం, అట్టనే మా ఊర్లో కూడా కొంత సువార్త చేయాలా అని నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ సమయాన్ని చూసుకొని మరి సంఘంలో వాళ్ళు నిర్ణయం తీసుకొని మా దగ్గరికి రావటానికి ఏదైనా ఒక డేటు మాకు చెప్పేవాళ్ళు. అప్పటికి మేము ఏం చేయాలని అనుకుంటే అప్పుడు దైవజనులు కూడా అక్కడ నుంచే వాళ్ళకి తిండికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఆ సరుకులన్నీ కూడా వాళ్ళు తీసుకొని ట్రాక్టర్లో వచ్చేవాళ్ళు. మా ఇంటి దగ్గర వచ్చి అవి వండేలోపు మా గ్రామం అంతా సువార్త చేసి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర భోజనాలు పెడితే భోంచేసి ఆ సాయంకాలం మళ్ళా మా ఇంట్లో ప్రేయర్ పెట్టేవాళ్ళు. చూసినా ప్రేమింది బిడ్డరా, దేవుని సేవ ఆసక్తి ఉండాలి మనకి. ఒక్క కుటుంబంతోనే ఈరోజు దేవుడు ఆ ప్రాంతం అంతా వెలిగించినాడు. ఎన్ని గ్రామాలు ఉన్నాయి మా చుట్టూ గ్రామాలు? 9 గ్రామాలు ఉన్నాయి. 9 గ్రామాలకి వెళ్ళి ఖాళీ నడకతో వెళ్ళి సువార్త ప్రకటించాం. చూడండి, సంఘ భారం అనేది, అందుకని దేవుడు ఆ భారం ఇచ్చాడు. వరకనే సేవ జరగదు. ఆ సేవలో ఒకరోజు తిన్నాము, ఒకరోజు తినలేదు, ఒకరోజు పస్తులు ఉన్నాము, ఎన్నో. అయితే ఒక్క రాత్రి కూడా మేము కుటుంబ ప్రార్థన లేకుండా అన్నం తిన్న రోజులు లేవు. కరువే. ఆ కరువు కాలంలో కూడా రుచిగల ఆహారం కూడా కాదు, పచ్చడో ఏదో ఆ టయానికి ఆ సమయానికి దొరికిన దాన్నే మేము ప్రార్థన చేసుకొని తినేవాళ్ళం. చూడండి, అందువల్లనే సంఘము కట్టబడింది. అక్కడ సంఘము ఒక పని దేవుడు మా చేతికి అప్పగించాడు. ఆ సంఘమును ఏలటానికి ఎవరుండాలా? సంఘాన్ని చూడండి, సంఘము మనకి ఆయన శిలువ రక్తంతో కార్చి సంపాదించిన సంఘం ఇది. ఈ సంఘములో మనం ఎలా ఉండాలంట? నమ్మకస్తులుగా ఉండాలి. ఆ రీతిగా నేను సేవలో అనుభవంలో 4 సంవత్సరాలు ఒక దైవ సేవకుల దగ్గర మెదిగి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చెప్పిన పనులలో చేసేవాడిని. ఏ టయానికి రమ్మంటే ఆ టయానికి పోవాలి. ఆదివారము ఇక్కడైతే ఒక 20 మంది 30 మంది ఉంటారు అంతే. మేము పోయేటప్పటికి 250 మంది మా సంఘంలో ఉండేవాళ్ళు. 250 మందికి ఒకేసారి వడ్డించాలి. మళ్ళా అన్నం తీసుకుపోయేదే ఉండదు. ఒకేసారి పెట్టి కూరలేసి ప్రార్థన చేసి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించేస్తే తినాలి వాళ్ళు. అయితే మిగిలితే తినేవాళ్ళమే, లేకపోతే అప్పటికే 3 గంటలు దాటిపోయేది. ఈరోజు సంఘాలలో ఎట్టుందంటే 12 అవుతున్నాగానే వాళ్ళు వచ్చేది ఎన్ని గంటలకే? 11 గంటలకు వస్తారు. 12 అవుతున్నాగానే టయాలు చూసుకుంటా ఉంటారు. మేము వడ్డించి ఆఖరికి ముగించాలకి 3 గంటలు అయ్యేది. 3 గంటలప్పుడు కొన్నిసార్లు మేము అక్కడ ఏమి లేక హోటల్కి వెళ్ళి తిన్న రోజులు ఉన్నాయి. అట్టనే ఇంటికి వచ్చి మాకు మా సంఘానికి ఎన్ని కిలోమీటర్లు? 13 కిలోమీటర్లు. ఇక్కడ 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లే సంఘానికే రాలేకపోతున్నారు.
సంఘ ప్రార్థన కలుసుకోలేకపోతున్నారు. మేము 13 కిలోమీటర్లు, మేము ఏదో బస్సులు కూడా లేవు మాకు అప్పుడు, ఒక వ్యాను బోను పట్టుకొని వెళ్ళేవాళ్ళం. మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు మా ఆసక్తిని చూసినాడు, మాకున్న ఆస్తిని చూశాడు, మాకున్న తపను చూసినాడు, మాకున్న గోలును చూసినాడు, సంఘం యొక్క భారాన్ని, బాధ్యతను దేవుడు చూశాడు. అందువల్లనే ఒక పని మా చేతికి అప్పగించినాడు. ఎందుకంటే మనందరికీ ఆ భారం ఉండదా? దేవుడు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికిని నా సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. రక్షింపబడినోడు ఏం చేయాలా? మత్తయి సువార్త 28వ అధ్యాయము చూడండి. ఆయన అంటున్నాడు 18వ వచనంలో, పరలోకమందును కాబట్టి మీరు వెళ్ళి ఎవరమ్మా ఇల్లు? మీరందరూ ఎవరు? శిష్యులేనా? శిష్యులు ఏం చేశారు? ఏం పని చేశారు శిష్యులు అయితే ఏం పని చేయాలా? మనం అందరూ శిష్యులే, నమ్మిన వారందరూ శిష్యులే. యేసుప్రభువుని నమ్మిన వారందరూ, దేవుని నమ్మిన వారందరూ శిష్యులే. శిష్యులు ఏం చేసినారు? ఆ రోజు దేవుని పనికి చేశారు, దేవుని పనిలో ఉన్నారు, దేవుని కొరకు పాటుపడినారు, దేవుని బాధ్యతగా పని, ఆయన ఏ పని చెప్తే ఆ పని చేసినారు. అందువల్లనే ఆది సంఘము అభివృద్ధి చెందింది. ఆనాడు అపోస్తులు మరి బోధ వాళ్ళల్లో గొప్ప కార్యం జరిగించింది. వారు బోధ వింటూ వచ్చినారు. యేసుప్రభు వాళ్ళని అలా చేసి చూడండి, శిష్యులు ఆయన మాట విన్నారు, ఆయన దగ్గరికి వచ్చినారు, ఆయన చెప్పినట్టు చేశారు, ఆయన చేయమన్నట్టు చేసినారు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలకి బాప్తిస్మిచ్చుచు నేను ఏవేవి సంగతులను మీకు ఆజ్ఞాపించుతును వాటిని వారు ఏం చేయాలా? ఏం చెప్తున్నాడు? వాటిని చదవండి, మీరు చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆత్మలో చెప్తున్నాడు చూడు, నేను ఏ సంగతులను చదువు కింద చదువు. ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పినాడు యేసుప్రభు? ఎవరు కావాలి యేసుప్రభుకి? ఎవరు కావాలా సంఘంలో? ఎవరు ఉండాలి సంఘంలో? దేవుని వాక్యం విని వాక్యానుసారంగా చేసేవారు కావాలి. వాళ్ళు శిష్యులు, వాళ్ళు యేసుప్రభు శిష్యులు. యేసుప్రభు శిష్యులు వాళ్ళు ఎక్కడ పోయినా, ఎంత టైం నాకు తెలియదు కానీ నేను ఆఫ్ చేస్తాను, మీకు ఎంత టైము? యేసుప్రభు శిష్యులు ఆయన దగ్గర నేర్చుకున్నారు, ఆయన పంపాడు. ఆయన పంపిన తర్వాత వాళ్ళు భూలోకం పోయినారు. వాళ్ళు ఏం చెప్పినారు? యేసుప్రభు ఏమైతే చెప్పినాడో దాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. నేర్చుకున్న దాన్ని వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేర్పించినారు. అందుకని యేసుప్రభు ఆలోచన ఏంటి? నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించున్నాను వాటిని వారికి ఏం చెప్పినాడు? గైకొనాలని చెప్పండి. ఈరోజు ఎంతమంది ఉన్నారు గైకొనే వాళ్ళు? అందుకని ఇక్కడ యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో మనం చూసాం కదా. ప్రేమ దేవులారా, ఏమంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు?
చూడండి 20వ వచనం, మరియు నీవు నన్ను పంపితివి లోకము నమ్మినట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించలేదు కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. దేవుని కోరిక ఏందే? ఒకసారి ఆలోచించారా? యేసు కోరిక ఏందయ్యా? సంఘంలో ఎట్లా ఉండాలా? నాది కాదు, నీది కాదు, నీది కాదు, నాది కాదు. ఇప్పుడు చాలామంది వాళ్ళదిలే, మాది కాదులే అనే భావంతో ఆయన దగ్గరికి వస్తున్నా. యేసు ఆజ్ఞాపించింది ఏంటి? అందరూ ఏకమై ఉండాలి. అంతేకాదు, చూడండి ఆయన అంటాడు, ఎఫెసీ రాసిన పత్రిక, ప్రేమిందింటారా, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒక మాట చదువుకుందాం. పద్నాలుగు వచ్చిన మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణమగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. ఏమని ప్రార్థిస్తున్నాడు? ఇక్కడ 14 వచనం మనం చదివితే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడినదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఉన్నాను. ఈ కుటుంబరాలన్నీ ఏ కుటుంబం అంట? దేవుని వలన కలిగిన కుటుంబరాలు. మనమంతా ఒకే కుటుంబం చేరిన వారమే. ఈ సంఘానికి వచ్చేవారందరూ కూడా మీ ఇల్లు వేరువేరుగా ఉండొచ్చు, కానీ ప్రేమించుకుంటారా, దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబరాలు. ఈ కుటుంబరాలను ఎలా ఉండాలంట? ఎట్టుండాలంట? ఎట్టుండాలమ్మా? ఏం చెప్తుంది దేవుని వాక్యం? దేవుని వాక్యం ఏం చెప్తుంది? అక్కడ మనం యోహాను సువార్త 17వ అధ్యాయంలో 21లో మనం చూసాం కదా, వాళ్ళందరూ ఎలా ఉండాలంట? అందరూ ఏకమై ఉండాలి, ఏక మనసు ఉండాలి, ఒక మనసుతోని ప్రార్థన చేయాలి. అందుకని ఆ దినాల్లో మరి ఇక్కడ చూసినప్పుడు వారు ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడినో అదే ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుంచి. ఎవరంటమ్మా వీళ్ళందరూ? ఈ కుటుంబరాలన్నీ ఎట్టుండాలని కోరుకుంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు? అంతరంగ పురుషుని యందు. వీళ్ళకేం కావాలి ఇప్పుడు? ఈ కుటుంబరాలకి ఏం కావాలా? ఈ కుటుంబరాలు ఎలా ఉండాలా? ఏం తెలుసుకోవాలని? శక్తి కలిగిన వారై చూడండి, ప్రేమింది ఉంటారా? ఆయన అంటాడు శక్తి కలిగి. చూడండి, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ యందు బలపరచబడాల. చూడండి, నీ కుటుంబరాలన్నీ ఎలా ఉండాలా? శక్తి ఉండాలా, రెండోది బలంగా ఉండాలి. ఈరోజు సంఘంలో ఉండేవాళ్ళు ఏ తండ్రి చేత కుటుంబముగా పిలువబడుతున్నదో ఆ తండ్రికి చిత్తానికి మనం లోబడకుండా బలం కలిగి ఉండాలంటే, శక్తి కలిగి ఉండాలంటే వీలు కాని పని. అందుకని ఎఫెసీలో ఉన్న సంఘమునికి అపోస్తలుడైన దైవజనుడు పౌలు, పరిశుద్ధ పౌలు వాళ్ళని చూసినప్పుడు
ఆ కుటుంబాలలో ఏం లేదు, ఆ వ్యక్తులలో ఏం లేదు, ఆ విశ్వాసులలో ఏం లేదు, ఆ క్రైస్తవులలో ఏం లేదు. అంతరంగ పురుషుని యందు బలం లేకుండా కనపడుతున్నారు. అన్ని రంగాల్లో ఏం కనపడుతున్నారు? బలంగా కనపడుతున్నారు. భక్తి విషయంలో బలహీనంగా కనపడుతున్నారు. కారణము మత్తయి సువార్త 15వ అధ్యాయం చదివాం కదా, హృదయంలో దేవుని వాక్యము లేదు. ఆ మర్మం తెలుసుకోవాలి. అక్కడికి రాల వాళ్ళు, అందువల్ల వాళ్ళ జీవితాల్లో ఆ సత్యం ఎరగలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రేమికులారా. అందుకని ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రేమైన సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకో. ఇక్కడ అంటున్నాడు, చదువుకుందా ఈ మాటలో, నేను ఇంకా 2 మాటలు చెప్పాలా. ఆయన అంటున్నాడు, ఎక్కడున్నాడు ఆయన, ఏం చేస్తున్నాడు ఆయన? అంటున్నాడు, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడినో అదే ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? మోకాళ్ళుని ఊరకూర్చున్నాడా? ఏం కావాలని? వీళ్ళందరూ ఈ కుటుంబరాలకి, సంఘంలో ఉన్న కుటుంబరాలలో ఉన్న బిడ్డలు, స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలందరూ తండ్రి యందు ఆ పరలోకపు దేవుని యొక్క శక్తిని కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. తెలుసా? మరి అది సంఘ ప్రార్థన. సంఘములో ప్రార్థన పరులు కావాలి. పౌలు అక్కడ ప్రార్థన చేస్తూ ఇంకా అంటున్నాడు, మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహాశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణగినట్లు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధుల్లో కూడా దాని ఎడల్పును లోతును ఎంతో గ్రహించుకున్నట్టుకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి ఏమి లేదు, సియోనులో ఉన్న వాళ్ళకి ఏమి లేదు, ఎఫెసు సంఘంలో ఉన్న వాళ్ళకి ఏముంది? ఏమి లేకపోయి వాళ్ళకి ప్రార్థన చేస్తే, దైవజనుడు ప్రార్థన చేస్తే, భక్తుడు ప్రార్థన చేస్తే ఆ సంఘం ఏమైంది? సంపూర్ణంగా దేవుడు ఆయుధపరిచినాడు, సిద్ధపరిచినాడు, వారిని తయారు చేస్తున్నాడు దేవుడు. ప్రియదేవులారా, నీ చేతుల్లో నా చేతుల్లో మరి ఆయన ఎదుట ప్రార్థన చేస్తున్నాడు పౌలు. సంఘము ఏం తెలుసుకోవాలంట? ఎడల్పు తెలుసుకోవాలా, ఇంకా ఏం తెలుసుకోవాలయా? లోతు తెలుసుకోవాలా, ఇంకా ఎత్తు తెలుసుకోవాలా, పొడవు తెలుసుకోవాలి. ఒక క్రైస్తవుడు నువ్వు, లోకస్తులు కాదు మనం. ఈ సంగతి తెలియని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభు అన్నాడు, మీరింత అవివేకులు అయ్యన్నారా? యేసుప్రభు, మనం ఇంకా మన జ్ఞానంగా ఉన్నామా? జ్ఞానం కలిగిన వారంగా ఉన్నామా? అంటే ఆ దినములో సేవకుల కంటే జ్ఞానం కలిగిన వారంగానే ఉన్నామా? కనబడుతున్నామా? ఆ రోజు పేతురు అడుగుతున్నాడు, ఈ వాక్య భావం ఏమిటయ్యా, దీంట్లో ఉన్న ఈ వాక్యం సత్యం ఏంటని అడిగి విషయాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి విఫలంగా దేవుడు ఆయన బయలుపరిచినాడు. ఏం తెలీదా? ఇంత అవివేకులై ఉన్నారా? ఏం తెలియదు మీకు? ఇంతకాలం ఏంది దేవుని దగ్గరికి వచ్చి? ఈ మాట సత్యమే మీకు తెలియదే, ఈ మాటలో ఉన్న భావమే మీరు నేర్చుకోలేదే, మీరు ఏం చేస్తారయ్యా అని దేవుడు బాధపడినట్లుగా చూస్తున్నాం. అప్పుడు వారికి అర్ధరహితంగా బోధించినప్పుడు వాళ్ళ హృదయాలు తెరవబడింది, వాళ్ళ మనసు మారింది. ప్రేమితులారా, సంఘంలో ఎలా ఉండాలా, సంఘంతో ఎలా మనం ఉండాలా, సంఘం అంటే ఏంటి చూడండి, మనం కూడా నేర్చుకోలేకపోతున్నాం ఈరోజు. అందుకని ప్రేమితులారా, ఆయన ఈ విషయాల్లో ఏమని చేస్తున్నాడు?
ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని చేస్తున్నాడు? ఎలా ఉండాలని? క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థిస్తున్నా. సంఘము ఎప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయాలా? సంఘములో ఉండే కుటుంబరాలన్నీ కూడా, కుటుంబరాలు ఉన్నాయా లేవు అక్కడ? వీళ్ళందరూ ఏం కావాలా? క్రీస్తునందు శక్తి కలిగిన వారు కావాలని. వారికి శక్తి కావాలి. కుటుంబరాలలో శక్తి లేదు ఈ రోజుల్లో. ఏ శక్తి లేదో? భక్తి అనే శక్తి కోల్పోయినారు, అపవాది చేతులు పడిపోయినారు. దుష్టుడు వారిని, వాళ్ళ లోపల ఉన్న శక్తిని అంతా దొంగిలించుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కొరకై మనము సిద్ధపడితే, మరి శక్తి కలిగిన వారుగా ఉంటే, ఆయన అన్నాడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఎట్లా చేయాలంట? మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఈ ప్రజల కొరకు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు, మీ క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా చూడండి నివాసించినట్లుగాను. తన మహిమైశ్వర్యము చొప్పున ఎట్టంటమ్మా? క్రీస్తు ఎక్కడ ఉండాలంట? మీ హృదయాలలో ఉండాలి. క్రీస్తు మన హృదయంలో లేకుండా మనం ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. మీ హృదయంలో యేసుప్రభువుని పెట్టుకొని ప్రార్థన చేయండి. అప్పుడు ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు, ఆశీర్వాదంగా ఉంటుంది సంఘం. అందుకని ఆ రోజుల్లో అపోస్తలుల కాలంలో సంఘము ప్రార్థన చేసింది కదా. సంఘం ఏం చేసింది? అపోస్తలుల కార్యం 12:5 చెప్తుంది ఆ మాట. సంఘం ప్రార్థన చేసేది. సంఘం ప్రార్థన చేస్తే ఏం కలిగింది? సరసాలు బద్దలైపోయింది. పేతురు యొక్క సంఖ్యల్లో ప్రత్యేకంగా వారి ప్రార్థన దేవుడు ఆలకించినాడు. సంఘములో ఉన్న వారందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎలా చేశారంట చూడండి, చదువుకుందాం ఆసక్తితో. పేతురు ఆ, చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు ఆ. అత్యాసక్తితో దేవునికి ప్రార్థన ఏ ఆసక్తి అంట? అత్యాసక్తి కావాలా? అటువంటి వాళ్ళు కావాలా ప్రార్థన చేసేదానికి? ఆసక్తి లేని ప్రార్థన వ్యర్థమైనది. అందుకని క్రియలు లేని విశ్వాసం, ప్రేమిది పిల్లలు, క్రియలు లేని విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం. ఈరోజు చాలామంది క్రియలు లేకుండానే, ఈ క్రియ కలిగిన ఒక స్త్రీని మనం చూస్తాం. ఆమె పేరు రాహాబు. ఆ దేశంలో ఒక్కటే ఆమె ఊరు బయట గవిని, ఆ ఊరిలో పోయే గవిని అది. అక్కడ ఒక ఇల్లు కట్టుకొని అక్కడ కాపురం చేస్తున్నది ఆమె ఎరుకో పట్టణంలో. ప్రేమిద్రులారా, అయితే ఒక దినము దేవుని యొక్క సేవకులు ఆ ఊరికి వచ్చారు. ఆ ఊరిలో కొంచెం కలవరం లేచింది. ఎవరో దొంగలు వచ్చినారన్నట్లుగా కలవరపడినారు. అయితే ఆ దైవ సేవకులు తప్పించుకోవటానికి ఎవరింట్లోకి పోయినారు? రాహాబు ఇంట్లోకి పోయినారు. రాహాబు ఆమెని ఏమని పిలుస్తారు? ఏసి. ఆమెకేమి పెద్ద గౌరవం కూడా, పేరు ప్రఖ్యాత కూడా లేదు. అయితే దైవ సేవకుల్ని, వీళ్ళు దేవుని సేవకులని, వీళ్ళు దేవుని సేవించేవారని, వీళ్ళు దేవుని దాసులని ఆమె ఎరిగింది. ఆమె పాపాత్మురాలే. ఆ పట్టణంలోకి వచ్చే వాళ్ళు, పోయే వాళ్ళందరూ కూడా ఆమె దగ్గర శాత తీర్చుకునేవాళ్ళు. మంచి సౌందర్యవంతురాలు. ప్రేమ దింటారా, ఆమె జీవితంలో దేవుణ్ణి పోగొట్టుకున్న స్త్రీగా కనపడుతుంది. అయితే ఎప్పుడైతే దైవజనులు ఆ ఇంట్లోకి పోయినారో వాళ్ళకి సహాయం చేసింది, వాళ్ళని కాపాడింది, వాళ్ళకి సమస్తమును చేసింది, మంచిగా వాళ్ళని
దాచిపెట్టింది, దేవుని సేవకులని గౌరవించింది. చూడండి, దేవుని సేవకులు వెళ్ళి భయపడింది, వాళ్ళని ఆదరించింది, వాళ్ళని భద్రంగా కాపాడింది. అయితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆమె విశ్వాసాన్ని చూస్తున్నారు. ఆమె చెడ్డదేమై ఉండొచ్చు, ఆమె పాపాత్మురాలే ఉండొచ్చు, ఆ దేశంలో ఉన్న వారందరికీ పనికి రాకుండొచ్చు. యేసు ప్రభు దేవుని సేవకులకే ఉపయోగపడింది. ప్రేమిదిమిలారా, ఆమె చేసిన కార్యం ఎందుకు ఈ సందర్భంలో ఆమెను గురించి చెప్తున్నానంటే, క్రియలు లేని విశ్వాసము మృత్యమైనదంటే చచ్చిన దానితో సమానము. ఒక చచ్చిన శవముతో సమానం నీవు నేను మనం కూడా. మన ఆత్మీయ జీవితంలో మరి క్రియలు లేకపోతే, మన భక్తికి మరి గుర్తింపు లేకపోతే మనం చచ్చిన శవంతో సమానం. శవం మాట్లాడద్దా? కదిలాడద్దా? దానికి సొహందా? అంతే. నీవు కూడా, నేను కూడా అంతే. అయితే రాహాబు ఆమె చూసిన ప్రేమకి, ఆమె చూపించిన ప్రేమను వాళ్ళు మరవలేదు, వాళ్ళు మరచిపోలేదు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆమెను పిలిచి ఆమె అడిగింది, అయ్యా మీ దేవుని గురించి నేను విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మరి మీరు ఆ దేశానికి చేసినట్లు, ఆ పట్టణానికి చేసినట్లు, ఆ ప్రజలకు చేసినట్లు మాకు కూడా చేస్తారు. అయితే దయచేసి మీ దేవుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు, మీ పట్ల ఆయన ఉన్నాడు. అయితే ఒక కాలము మీరు వచ్చినప్పుడు ఈ పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని బతిమలాడుకొని ప్రార్థన చేసుకునేది. ప్రేమిదిములారా, దైవజనులకి ఎప్పుడైతే ఆమె విన్నపం చేసుకునిందో, వాళ్ళు వెళుతూ, మేము ఒకరోజు వచ్చినప్పుడు నీకు ఒక గుర్తుగా ఇదిగో ఈ తొగురు దారం, ఎర్రని దారాన్ని వాళ్ళు చూచి ఇచ్చిపోయినారు. ఇదిగో ఈ కిటికీ నుంచి మమ్మల్ని దింపుతున్నావు కాబట్టి కిటికీకే కట్టుకోమన్నది. ఇచ్చిపోయినారు దైవజనులు. ఆ సేవకులు ఇచ్చిపోయినారు, దేవుని సేవకులు ఇచ్చిపోయినారు. అయితే ఒక రోజు రానే వచ్చింది. అయితే ఆమె అడిగిన ప్రార్థన, ఆమె చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినాడు. దేవుడు విన్నాడు. తన తల్లిదండ్రులు, తన బంధువులు, తన అన్నదమ్ములు, తన అక్క చెల్లెళ్ళు, తన వారందరికీ రక్షణ కలుగజేసుకునేది. చూడండి, దేవునికి మనం పనికిరామని చాలా సార్లు మనం అనుకుంటాం. నేనే మాత్రపదాన్ని అనుకుంటాం, నేనే పాటిదాన్ని అనుకుంటాం, నేనే పాటివాడిని అనుకుంటాం. నువ్వు దేవుని కొరకు చేసే పని దేవుడు చూస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమిదిములారా, దేవుడు చూస్తున్నాడు, ప్రభు చూస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు చేసే నీ ప్రార్థన కూడా చూడండి, రాహాబు ప్రార్థన దేవుడు విన్నాడు. ఈ రాత్రి నీ ప్రార్థన వింటున్నాడా? నీ క్రియలు అలా ఉన్నాయా? రాక ఆ దేశంలో ఆమె క్రైస్తవురాలు కాదు, దేవుని ఎరిగినాము కాదు. కానీ దేవుని సేవకుల్ని ఈరోజు నువ్వు చేర్చుకుంటున్నావా? నీ ఇంటి చేర్చుకుంటున్నావా? చూడండి, వారికి ఆతిథ్యం ఇస్తున్నావా? వారికి మరి చేయాల్సిన పరిచర్యలో పాల్గొంటున్నావా? సేవలో నువ్వు సంఘానికి సహకారంగా ఉన్నావా? మరి ఎఫెసీ సంఘంలో వాళ్ళు చూసినప్పుడు అపోస్తలులైన పౌలు గారికి అలా కనపడినారు వాళ్ళు. అందుకని వాళ్ళు శక్తి లేనిగా వారిగా కనపడుతున్నారు. నేను ఈరోజు ఇక్కడ నేను చెప్తానని అనుకోలేదు. ఎవరో ఆదివారం ప్రకటించుంటారు, వాళ్ళు చెప్తే నేను వినాలనుకున్నాను. ఈ సమయం నాకు వస్తుందని నేను అనుకోలేదు, నేను సిద్ధపడను లేదు. నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువు బయలుపరిచిన మాటలు ఇవి ప్రేమిదిములారా. అందుకని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రార్థన మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారు ఉండాలి. ఎలా ఉండాలంట? ఆయన అంటున్నాడు, ఒక మాట చదువుకుందాం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక, క్రీస్తునందు ప్రేమిదిములారా, ఓ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం ప్రార్థన
మన పరిస్థితులన్నీ కూడా మరి దేవుడు తెలుసు కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మనము ప్రభు సన్నిధిలో నిరంతరము ప్రార్థన చేస్తుండాలి. ఎందుకంటే మన అవసరతలన్నీ కూడా ఏం చేస్తాడు ఆయన? చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 4:19 అంటుంది దేవుని వాక్యం. ఏం చెప్తుంది? మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రార్థనలో దేవుడు మన ప్రార్థనని మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూడండి ఏం చెప్తున్నాడు? ప్రేమిదిములరా, కాగా దేవుడు అంట. ఎవరంట? ప్రార్థన చేస్తే ఏమొస్తుంది అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? అయితే వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడయ్యా? ప్రతి అవసరము, నీ ప్రతి అవసరము తీరుస్తాడు. ఎప్పుడు? ప్రార్థనలో ఉంటే, ప్రార్థన చేస్తే. అందుకన్నాడు, నన్ను అడుగు. ఏమన్నాడు? చూడండి, దావీదు కీర్తనలో 2వ కీర్తన, క్రీస్తునందు ప్రేమిదిములారా, ఆయన అంటున్నాడు, దావీదు పాడుకుంటున్నాడు ఈ పాట. ఆయన అంటున్నాడు, నన్ను అడుగుము నేను నీకు ఏమిస్తానంటున్నాడు? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, ప్రైజ్ ది లార్డ్, భూమి దిగంతముల వరకు సొత్తుగాను, నీకు సొత్తుగా ఇస్తా, భూమి కూడా. నిజంగా ప్రేమిదిములారా, ఇది నేను అనుభవించాను. మాకు ఒక చెంటు పొలం లేదు నా పేరు మీద అప్పుడు మాకైతే. అయితే మాకున్నది కొంచెము. మాకు మ్యారేజ్ అయినాక దేవుడు ఆ పొలం ఇచ్చాడు. ఆ పొలాన్ని కూడా మేము అమ్మాలనుకున్నాను. అయితే దేవుడిని అడుగుతూ వచ్చినాం, ప్రభా దాన్ని కూడా అమ్మి నీ మందిరం కడతాము, తర్వాత మా పిల్లలు ఏదన్నా దేవుడు ఇస్తే సంపాదించుకుంటారు అని మేము ఒక తీర్మానం చేసుకున్నాం. దేవుడు అడుగుతూ వచ్చినాం, ప్రభా మరి మాకు మందిరం కావాలా అని ప్రార్థన చేస్తూ వస్తే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? నాతో మాట్లాడుతూ వచ్చినాడు. చదవండి దేవుని వాక్యం నాతో మాట్లాడు. 1994 జూలై 17వ తారీఖున దేవుడు, నేను ప్రత్యేకంగా ఒక స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాతో మాట్లాడాడు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ప్రార్థనలో జవాబు ఉంది, ప్రార్థనలకు జవాబు వస్తుంది. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. బైబిల్ చదవాలి మీరు అందరూ కూడా, చదవగలిగిన వాళ్ళు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం చేస్తే నెరవేర్చేవాడు. స్థలం ఇచ్చాడు, మందిరం కట్టుకోవడానికి సహాయం చేస్తున్నాడు. ప్రేమిదిములారా, ఏమంటున్నాడు? ఇక్కడ ఒకరు చదవండి, పురుషుల పక్క ఒకరు చదవండి. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. చూడండి, ఆ మాట నాతో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఎక్కడున్నారో నాకు తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు. దేవుడు మాట్లాడాడు. ఆ మాట మీద నేను ప్రార్థన చేసుకుని నమ్మకం కలిగి ఉన్నాను. ప్రేమిదిములారా, చూడండి, 2000 సంవత్సరంలో నేను దేవుని మందిరానికి స్థలం దేవుడు నాకు ఇచ్చాడు. 2001లో దేవుని మందిరం కట్టాం. చూడండి, దేవుడి యొక్క మాట నేను నాకు అర్థమా కాల. దేవుడు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ వచ్చినాడు. చూడండి, జకర్యాతో చెప్తున్నాడు అక్కడ, దూరమున వారు వచ్చి ఆలయమును కట్టుదురు, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకి పంపినని తెలుసుకుందురు. అది దేవుని మాటలు మనం ఏం చేయాలా? జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యం మనం హృదయంలో అది ధ్యానం చేసుకోవాలి. అందుకని వాక్యము ఎప్పుడు అర్థం కాదు.
అందుకని ఆయన వాక్యం జీవము కలిగినది. హృదయంలో ఉన్న చెడు తలంపులన్నింటినీ తీసేసుకోకపోతే మనమైతే మనం తీసేసుకోము. దేవుని వాక్యం ఏం చేస్తుందంట, అది లోపలకు దూరి ఏటిని విభజించద్దంటే అది ప్రాణమును, చూడండి, మన దేహమును అదంతటిని విభజించి ఏం చేస్తుందంటే ఆ మాట చూడండి. ఆఖరిగా ఆ మాట మనం మొట్టమొదటి చదువుకున్నాము. ఆఖరిగా అంటున్నాడు దేవుడు, అది నీలో నుంచి అదేం చేస్తుందంటే దాన్ని ఛేదించును. చూడండి, విభజించి హృదయాలోచనలను శోధిస్తుంది. అది హృదయ ఆలోచనలు తలంపులను శోధించి నిన్ను పరిశుద్ధపరచద్ది. అందుకని వాక్యము అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లు మరి వాక్యము మన మనసులో ఉండాలా, వాక్యం మనలో ఉండాలా, విశ్వాసంతో ప్రార్థన చేయాలా, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలా, మనమందరం బలం కలిగి ఉండాలా, శక్తి కలిగి ఉండాలా. సంఘంలో ఉన్న కుటుంబరాలన్నీ కూడా ఏ తండ్రి వలన కుటుంబరాలైనయో ఆ కుటుంబరాలన్నీ ఎట్టుండాలా? యేసు ప్రభు ఏమన్నాడు యోహాను సువార్తలో? ఏకంగా అదే, అందరు ఏకంగా ఉండాలి. ఏకంగా ఉన్నప్పుడు ఏమన్నా బాధ వస్తే ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరిని మరి హెచ్చించుకోవాలి, ఒకరికంటే ఒకరు మనం గొప్పవారం అనుకోవాలి. ఏకంగా ఉన్నప్పుడు అప్పుడే నీకు దేవుని సావాసం, అప్పుడు నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. యేసు చేసిన ప్రార్థన పరలోకపు తండ్రి విన్నాడా లేదా? ఆయన విన్నాడు. ఆయన ప్రార్థనకి జవాబు ఇచ్చినాడు. ఈ రాత్రి నీ ప్రార్థనకి జవాబు ఉందా? నా ప్రార్థనకి జవాబు ఉందా? చూడండి, ఆయనైతే మోకాళ్ళ నుంచి తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఏం కావాలని? వీళ్ళందరూ మంచిగా, ఈ కుటుంబరాలన్నీ మంచిగా, ఈ బిడ్డలందరూ మంచిగా, ఈ స్త్రీలందరూ మంచిగా, చిన్నలందరూ బాగా క్షేమంగా, సంపూర్ణంగా, ఆత్మీయంగా ఎదగాలని, సంఘము క్షేమాభివృద్ధి చెందాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన అలాగా ఉందా ఈరోజు? అటు పట్టుదల కలిగిన ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన, శక్తి కలిగిన ప్రార్థన ఉందా? నేర్చుకుందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.